అరే ఇక్కడ వర్ర ఫ్రేమ్ లోకి వచ్చిండు. ఇక్కడ నువ్వు చూసినట్టు అనిపిస్తుంది. నేను కిసా యూట్యూబ్ ఛానల్ కదా బాయ్. కిసా బాయ్. అరే నా పేరేదో ఉండే చందు. చందుబాయ్. అరే చందుబాయ్ నమస్తే. నమస్తే తమ్ముడు. అరే నమస్తే చందుబాయ్. అంత మంచిదేనా? ఏం చెప్పట్లేదే, అంత మంచిదే గానీ. ఏం పని చేసినావు? ఏం లేదు తమ్ముడు, ఒక పర్ఫ్యూమ్ 6 నెలల నుంచి వాడుతున్నా. మస్తు ఉంది పర్ఫ్యూమ్. ఓకే. ఎట్లా అంటే మా అన్న వెడ్డింగ్ కొన్నా ఇది. అచ్చా మస్తు ఉండే, అయిపోయింది. మస్తు బాగా అనిపిస్తాను తమ్ముడు. అరే మంచిగా ఉందా చూడండి కదా ఒకసారి, స్మెల్ చూద్దాం. చూడు తమ్ముడు, అద్భుతంగా ఉంది అని. మస్తు ఉంటది, మంచి ఫ్రూటీ ఫ్లోరల్ పర్ఫ్యూమ్ ఇది. అచ్చా ఓకే. మా బ్రదర్ పెళ్లికి కొన్నా. ఓకే. మంచిగా వాడినా, మొత్తం అయిపోయింది. మళ్ళా కావాలనిపిస్తాను. అరే అచ్చా అచ్చా ఓకే ఓకే. ఒక పని చేయాలి అయితే, నువ్వు చెప్తాము కొంచెం దీని గురించి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా వాళ్ళు కూడా తెలుసుకుంటారు, కొంచెం దీన్ని కొంటారు. కొంచెం బాధలు ఉన్నా తమ్ముడు. ఇట్లా దా బాధ ఉంటే బాగా ఛాయ్ తాగకుండా మాట్లాడదా మనం. తమ్ముడు దా బాయ్ దా మాట్లాడదా. చందుబాయ్ చెప్పాలి తమ్ముడు. చెప్పా ఇప్పుడు చెప్పాను బాధ ఏందో. ఏం చేయాలి తమ్ముడు, పర్ఫ్యూమ్ అయిపోయింది, అదే బాగా అనిపిస్తుంది నాకు. దాంతో మంచి అటాచ్మెంట్ ఉంది. పర్ఫ్యూమ్ అయిపోతే బాధపడతారా ఇంకోటి ఉందని. ఏదే పర్ఫ్యూమ్ ఏదో చూపించు. ఇదేనా పర్ఫ్యూమ్? ఇందాక స్మెల్ చూసిన అద్దరిపోయింది అసలు దీని స్మెల్. విసల్ దాహబ్ అని. ఓకే. ఏకదం పర్ఫ్యూమ్ అంటే మంచి వింటర్ పర్ఫ్యూమ్. మాట్లాడు. వింటర్ అదే మంచి మంచి పర్ఫ్యూమ్ అన్నమాట ఇది. ఏకదం పర్ఫ్యూమ్ ఇది. ఓకే. ఎట్లనే ఇది అంటే దీన్ని ఎట్లుంటది, దీని ఫ్రేగ్రెన్స్ ఎట్లుంటది, దీని కథ ఏంది, లెక్క ఏంది? యాక్చువల్లీ దీని ఫ్రాగ్రెన్స్ ఎట్లుంటే, యాక్చువల్లీ ఈ ఫ్రాగ్రెన్స్ గురించి చెప్పుకునే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఆఫీస్ కేనా సడన్ గా మా కజిన్ బ్రదర్ ఫోన్ చేసి అరే నా పెళ్లి ఫిక్స్ అయిందిరా, ఒక మంచి పర్ఫ్యూమ్ కావాలని అడిగాను. అమ్మ ఇంత సడన్ గా ఫోన్ చేసి పెళ్లి ఫిక్స్ అయింది పర్ఫ్యూమ్ కానీ నేను కూడా చాలా సెర్చ్ చేసిన. బయట కూడా చాలా మంది ఈ విసప్ దాహబ్ గురించి మంచిగా చెప్పిండ్రు అన్నట్టు, ఈ పర్ఫ్యూమ్ గురించి. సో ఒకసారి దీన్ని చూద్దాం, మరి ఆర్డర్ పెట్టి చూద్దాం ఎట్లుంటుందో. ఇది పైగా వెడ్డింగ్ కి, ఈ పార్టీస్ కి ఇది మంచిగా యూజ్ అవుతుంది. సో అంటే వాళ్ళు చెప్పారు అన్నట్టు వెడ్డింగ్ కి యూజ్ అవుతుంది, మంచిగా బయట నైట్ టైం లో ఇది అంటే సరే మరి ఒకసారి మనం కూడా చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ చిన్న డీకాంట్ బుక్ చేసిన. అది నేను వాడినా, మంచి అనిపించింది. సో ఈ పెళ్లి కాబట్టి మరి చిన్న డీకాంట్ ఇస్తే బాగుండదు అన్నకి, అందుకని చెప్పేసి అన్న కోసం ఇది వెడ్డింగ్ కోసం ఇది ఫుల్ బాటిల్ బుక్ చేసిన. బుక్ చేసి పంపించిన. పెళ్లి అయిపోయిన తర్వాత ఫోన్ చేసిండు, అరే ఏం పర్ఫ్యూమ్ అన్నాడు. సరే మరి దీన్ని ఇప్పుడు ఇది ఎన్ని గంటలు వస్తుంది మనకు లాంగ్ లాస్టింగ్ అట్లా? ఇదా ఇది దగ్గర ఒక మన స్కిన్ పెన్ అయితే దగ్గర 7-8 గంటలు ఉంటది. ఓకే. మన డ్రెస్ పెన్ అయితే 15 గంటల పైన ఉంటది. దీని కుష్ ఎట్లా ఉంటది అనుకున్నావు? అసలు ఫస్ట్ నువ్వు స్ప్రే అంటే దీని వాసన దీని ఫ్రాగ్రెన్స్. ఓకే. ఫస్ట్ నువ్వు స్ప్రే చేసుకున్న వెంటనే నీకు ఒక ఫ్రూటీ స్మెల్ అనిపిస్తుంది, కొంచెం ఫ్లోరల్ అనిపిస్తుంది. కొంచెం మెల్ల టైం గడిచిన కొద్దీ, అంటే ఒక 1-2 గంటలు ఉంటాయి కదా, అట్లా టైం గడిచిన కొద్దీ ఎంత సాఫ్ట్ గా ఎంత క్లీన్ గా వస్తుంది తెలుసా. అంటే కొంచెం టైం తీసుకొని మెల్లమెల్లగా దాని పని చేసుకుంటా. ఎప్పుడైనా పర్ఫ్యూమ్ ఒకసారి స్ప్రే చేసుకున్న వెంటనే అదే స్మెల్ ఉండదు. అంటే ఇందులో చాలా రకాలుగా అంటే బ్లెండ్ చేస్తారు, అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మంచిగా బ్లెండ్ చేస్తారు. అంటే ఒకే రకంగా ప్రవర్తించదు ఇది. మనం ఇట్లా స్ప్రే చేసుకోగానే ఏది మంచి లేదు, నచ్చలే అనద్దు. వాడాలి దాన్ని ఒక 1-2 గంటలు, ఒక 5 గంటలు, 6 గంటలు ఇట్లా వాడాలి. వాడితే అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ తర్వాత దీని ఫ్రాగ్రెన్స్ ఎట్లున్నది అని చెప్పేసి నీకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా. అప్పుడు నువ్వు చెప్పు ఏంది మంచి. అసలు ఇట్లా డ్రై డౌన్ అవుతున్న కొద్దీ ఎట్లా అనిపిస్తుంది అంటే మంచి గులాబీ స్మెల్, కొంచెం గుడి మన అగరబత్తి స్మెల్ అంటారా, అగరబత్తి స్మెల్ కాదు, అట్లే ఉండే రిచ్ వుడీనెస్ కలుగుతుంది. అట్లా ఉంటదా? శాండల్ అంటారు కదా, చందనం. అందులో అంటే చందనాలలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో చందనం ఖుష్బు ఉంది. ఇందులో కొంచెం వామ్నెస్ ఉంటది, కొంచెం మస్కీనెస్ అనిపిస్తుంది, కొంచెం వామ్ టైప్. సో వామ్ టైప్ ఉంటది కాబట్టి అందుకని దీన్ని ఎక్కువగా ఈ వింటర్ టైం కూల్ వెదర్ లో వాడతారు. అందుకే నేను అంత భయపడుతున్నావు దీని గురించి. అదే నేను మరి ఈ పర్ఫ్యూమ్ కోసం ఇంత బాధపడుతున్నాను నేను అనుకున్నా. అందుకే తీసుకుందాం మంచిగా ఉంది పర్ఫ్యూమ్ అయితే.
బిందాస్ ఉంది. దీని ప్రైస్ కూడా పెద్ద ఏం లేదే, 2000 నుంచి 3000 మధ్యలో ఉంది అంతే. అయితే మనం ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, కానీ ఇప్పుడు నారా డబ్బులు టైట్ ఉన్నాయి, పైసలు లేవు, అందుకని చెప్పి ఉందా కానీ ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది అంట. ఆన్లైన్ ఉంటుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ జబర్దస్త్ పెట్టుకోవచ్చు. అచ్చా, అంటే మనం ఇప్పుడు ఏ అకేషన్ కైనా యూజ్ చేయొచ్చా? నువ్వు వింటర్ కాదు ఎప్పుడైనా వాడచ్చు, కానీ సమ్మర్ లో హాట్ వెదర్ ఉంటది కదా, ఆ టైమ్ లో వాడద్దు. ఓకే, నువ్వు పార్టీస్ వాడు, వెడ్డింగ్స్ కో, నైట్ ఎటన్నా బయట గర్ల్ ఫ్రెండ్స్ తోటి బయటకి వెళ్ళు, నువ్వు ఇంకా ఏటన్నా డిన్నర్ కి వెళ్ళు, ఎటన్నా ఏకదం పనిచేస్తుంది ఇది. అచ్చా, కానీ కొంచెం కూల్ వెదర్ లో వాడితే బెటర్ ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకనే కదా అన్నది వెడ్డింగ్ చెప్పేసి అన్న కోసం ఇది పెట్టినా. అచ్చా అచ్చా, అన్న కోసం పెట్టినా. పెళ్ళి అయిపోయిందా, వాడిండు పెళ్లిలా, వాడిండు పల్లెటూరు కదా ఏం, సో వాడిండు పక్కన వాడేసిండు, నాకు అక్కడ కనబడది. కనబడిన తర్వాత నువ్వు వాడతలేవు కానీ నేను తీసుకుపోతాను చెప్పేసి పట్టుకోవచ్చు. అదే ఇందాక నువ్వు స్మెల్ చూసినప్పుడు చూసింది, అద్దరిపోయింది అసలు స్మెల్, ఏకదమ్ ఉంది. తీసుకున్నా, ఇది మంచిగా ఉంది, పర్ఫ్యూమ్ మస్తు ఉంటది. విశాల్ దాహబ్ బాటిల్ కూడా ఎంత సెక్సీ ఉంది అసలు, మంచి అరబిక్ స్టైల్ చూడు, మంచి అరబిక్ స్టైల్ ఉంటది. ఓకే, ఏకదమ్ ఉంటది. ఓకే, ఇంకా దీన్ని ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? ఇంకా దీన్ని ఏమన్నా మన వాళ్ళకి ఏమన్నా చెప్తే దీని గురించి? ఏం లేదే, వింటర్ లా లేకపోతే ఏదన్నా నైట్ టైమ్ లా వెడ్డింగ్ పెళ్లి చేసుకునేటోళ్ళు, పెళ్లి చేసుకునేటోళ్ళు, లేదా ఇళ్ళల్లో పోయేటోళ్ళు, ఇంకా ఏదైనా పూజ చేసేటోళ్ళు, ఎవరైనా సరే ఎవరైనా వాడచ్చు. కానీ కొంచెం కూల్ ఉన్న విధాలనైతే ఈ వుడీనెస్ కొంచెం వామ్ టైప్ ఉంటది. కొంచెం ఎండ ఉంది అనుకో, అంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంది అనుకో, అది కొంచెం మనల్ని ఇరిటేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో కొంచెం హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వాడకపోతేనే బెటర్. ఎప్పుడైనా వాడచ్చు, కానీ ఇంకా మనకు కొంచెం కూల్ ప్లేసెస్ అయితే ఇంకొంచెం మంచిగా పనిచేస్తుంది అని చెప్పుకుంటాం, అంతే కదా. అచ్చా, ఓకే ఓకేనే. కానీ ఏకదమ్ పర్ఫెక్ట్. అదే వాసన చూడగానే అర్థమైంది అది, అందుకే కదా నాకు నిద్ర కూడా పడతలేదు, రాత్రి కూడా తీసుకున్నా ఇక్కడ దొరుకుతాయి చార్మినార్ కాడ ఉండేది కావచ్చు కదా, మంచి షాపులలో. ఇది మంచి ఆన్లైన్ లా మనం ఆర్డర్ పెడదాంలే, ఇక్కడ దొరికేలే, ఇక్కడ అన్ని ఎట్లుంటాయో మనం ఎప్పుడు కొనలేదు, ఇక ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, ఇది ఆన్లైన్ లా ఎంత 2500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది అనుకుంటా, నాకు ఐడియా లేదు అప్పుడు రేట్. అదే మంచిగా ఉంటది కావచ్చు ఇంకా, అని దీన్ని ఒకసారి చూద్దాం, మనం అది తీసుకుందాం. సరే చలో మరి చందు భాయ్, థ్యాంక్స్ మా కోసం ఎక్స్ప్లెయిన్ చేసినావు మంచిగా దీని గురించి. బాధపడకు, తీసుకుందాం మనం. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినాక సాటిస్ఫాక్షన్ వచ్చింది దీని గురించి. అందరు మన వాళ్ళు కూడా చూస్తే మన వాళ్ళు కూడా కొంటారు కదా, మా వాళ్ళు కూడా ఎప్పుడు అనుకుంటారు కదా. ఏకదమ్ పర్ఫ్యూమ్ ఒకవేళ మీరు ఏదైనా వెడ్డింగ్, ఏదైనా పూజ, ఇలాంటిది ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే పర్ఫ్యూమ్ వాడచ్చు. విశాల్ దాహబ్ అని, నేను దీని గురించి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే ఇస్తా, ఆ లింక్ అంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, ఇది జస్ట్ ఇది నేను వాడిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే. ఒకవేళ మీకు నచ్చితే వాడచ్చు. ఓకే ఓకే, సరే మరి తమ్ముడు, రైట్ అన్న, థ్యాంక్ యూ మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినావు దీని గురించి. రైట్, థ్యాంక్ యూ.